గౌరవ అధ్యక్షురాలు రాజకుమారి గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు కుసుమ కుమారి గారు, రిటైర్డ్ లెక్చరర్, అట్లాగే వేద స్రవంతి గారు, అడ్వకేట్ శేషమ్మ గారు, శివ పొట్లేరు గారు, గీత వడ్లం గారు, పొట్లాని గారు, సింధూరి గారు, సెలీనా గారు, అందరికీ కూడా డాక్టర్ అశోక్ పరీక్ పండ్ల, తెలంగాణ రాష్ట్రం వరంగల్ నుంచి శిరస్సు వంచి నమస్కారం. ఒక అక్షరాస్యత ఉద్యమానికి పుట్టునిల్లుగా, అట్లాగే సారా వ్యతిరేక ఉద్యమం, పొదుపు ఉద్యమం, ఆరోగ్య ఉద్యమాలకి పుట్టునిల్లు అయినటువంటి నెల్లూరు జిల్లా నారీ శక్తి ప్రతినిధులారా, ఈరోజు నిజంగా ఇక్కడ వేదిక మీద చూస్తూ ఉంటే ఒక సీతాకోక చిలుక రంగులన్నీ కూడా ఒకే దగ్గర కనపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మనం ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం కోసం, ఒక మామూలు స్త్రీ నుంచి ఒక శక్తి రూపిణిగా డెవలప్ చేయడం కోసం ఈ యొక్క ప్రగతి నారీ శక్తి దోహదపడతా ఉందనేది నాకు అర్థమైంది. నేను గతంలో విజయవాడలో, గుంటూరులో కొన్ని కార్యక్రమాలు నేను చూశాను. వారు అప్పుడు ఇన్వైట్ చేశారు. పొట్లూరు దేవి గారు, నాకు అదృష్టం కలగలేదు. నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒక 3-4 కార్యక్రమాలు నేను దురదృష్టాన్ని అటెండ్ చేయలేకపోయానని. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఒక తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, అత్తగా అనేక రూపాల్లో ఈ సమాజానికి సేవలు అందిస్తున్నారు మీరందరూ కూడా. అయితే ఇది ఇక్కడితో ఆగిపోవద్దు. మీలో అంతర్లీనమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక గొప్ప శక్తి రూపంగా తయారు కావాలి. మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఝాన్సీ లక్ష్మీదేవి గారు అయితేనే,